కార్పొరేట్ గల్లి గోవింద్ గారికి, అలాగే ఇంత చక్కటి కార్యక్రమానికి మాకు అన్ని విధాలుగా సహకరించినటువంటి మహిళలకు, మీరు ఉదాహరణకి మనం చూసినటువంటిదే లైట్లో ఆపేసి ఆయన్ని గురకరాయితో పొడిచారట. ఎక్కడ నమ్ముతారా? కోడి కట్టితో ఆయన చంపిపోయారు. హలో కుర్రాళ్ళందరూ కూడా అన్నయ్య గారికి సైడ్ ఇవ్వండి దయచేసి. హలో ప్రతి ఒక్కరు అందరూ చైర్లో కూర్చోవలసిన కోరుతున్నా. హలో ప్రతి ఒక్కరు కూడా చైర్లో కూర్చోమండి. అధ్యక్షులు చైర్మన్ అయినటువంటి శ్రీ కాదా బాలకృష్ణ గారు, ఆయన ఆధ్వర్యంలో సుమారుగా 1000 మంది కార్యకర్తలు, ఆయన అభిమానులు. హలో ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం మా కేవీకే యువసేన చైర్మన్ అయినటువంటి శ్రీ కాదా బాలకృష్ణ గారు శ్రీ కన్నడ నరసింహ గారు ముందు కండువ వేసి పార్టీలకు ఆహ్వానించవలసిన కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కాదా బాలకృష్ణ గారు వరుస పాలన రానున్న రోజుల్లో ఈ రాష్ట్రానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేసే ఉద్దేశం ఆయనకు ఉంది కనుక ఆయన సారథ్యంలో ముందుకు వచ్చి చెప్పండి. తమలో కుర్రలు అలా ముందుకు వచ్చి కూర్చున్న మా కుర్చీలో ఎలా కింద పెట్టాలి దయచేసి. ఆ ముందు ఖాళీ ఉంది, జనాలకు రోడ్డు మీద కుర్రలు కూడా వచ్చేయండి దయచేసి. హలో చాలా మొండి మనిషిని. ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికి నా మొండి కూడా
చూడవచ్చు. మామూలు రాజకీయ హలో నువ్వు చాలా ఒక్కొక్కరు వెళ్ళి వెళ్ళండి. హలో దయచేసి అందరూ కూర్చోవాలి. హలో అవును, అందరూ కూడా సీట్లో కూర్చోవాల్సిందిగా. హలో బాలకృష్ణ గారి పాటు కొంతమంది కార్యకర్తలు ఈరోజు వైసీపీ కార్యకర్తలు కూడా పార్టీలో చేరడం జరుగుతుంది. వారందరూ కూడా మన ఉమ్మడి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు కట్టవరకు కప్పల్సిన కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్లు చేసి ఆయనకి మా పార్టీలో రండి అని చాలా మంది ఇబ్బంది పెట్టిన పల్లా శ్రీని గారు అంటే నాకు అభిమానం ఉంది. ఆయన ఒకప్పుడు ఒక రోజులో నేను బాధలో ఉన్నప్పుడు నా వెంటండి నేను ఉన్నాను తమ్ముడు, నీకు భయం లేదు, మేమందరూ నీకు ఉన్నాను, ఎప్పుడు బాధపడ కూర్చోబెట్టిన పార్టీలో చేరుతున్నారు మా వ్యవసాయ కూరలందరూ కూడా. వైసీపీ కొండగలరా రంపల్ సంత్ గారు రంపల్ సంత్ గారు రావాలి. రౌడీలు ఉన్నారా మీ దగ్గర? గుండాలు ఉన్నారా మీ దగ్గర? ఎంత చెప్పు వస్తారు? పిసికి తొక్కి కింద పడేస్తారు కొడకాలరా. ఇంకొకటి తోలు Ready, look here. Okay. Okay. Thank you. Okay. కొడకాలరా భాష తెలుస్తారా మీకు? బాపట్లో పుట్టి ఉంటారా? పుట్టుకాలం లేవన్నాడు. చీరాల చిన్నరథం పెద్దరథం దగ్గర తిరిగి ఉంటాను నేను. కళ్ళు పొగరెక్కి కొట్టుకుంటాను. నీకు ఎట్లా బలుపడ్డా నీకు? హలో అయిపోయిన అందరూ కూడా స్టేజ్ నువ్వెంతో నీ బతికెంతో నీ స్థాయి. పదే పదే సిద్ధం 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 అంటారు. దేనికైనా సిద్ధం, జైలుకి వెళ్ళేదానికి సిద్ధం. తెలుగుదేశం పార్టీ పథకాలు కానీ చంద్రబాబు నాయుడు తాలూకా రాబోయే రోజుల్లో ఆయన చేసే ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపించాలన్న ఆలోచనతో ఆయన అన్నీ కూడా ముందు చూపుగా వెళ్ళే వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి అవుతారు. పల్లా శ్రీనివాస్ గారు గాజువాక శాసనసభ్యుల యొక్క ఆలోచనతో పల్లా శ్రీనివాస్ గారు తోడుగా ఉండాలని చెప్పేసి ఈరోజు బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీలో సుమారుగా 1000 మంది కార్యకర్తలతో ఆయన పార్టీ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో గాజువాక నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయం. అదేవిధంగా ఇటు జనసేన కానీ ఇటు టీడీపీ కానీ ఇటు బీజేపీ కానీ ఉమ్మడిగా మన చంద్రబాబు నాయుడు గారు పల్లా శ్రీనివాస్ గారిని అభ్యర్థి నిలిచిపెట్టడం చాలా సంతోషం. ఈరోజు 76వ వార్డులో ఈ కార్యక్రమం చేయడం, ఎందుకంటే వైసీపీ నాయకుల్లో గుండెల్లో రైలు పరిగెడుతున్నారు. ఈ అనేకమైన ఒత్తిళ్ళు వచ్చినా సరే బాలకృష్ణ గారు ఎట్టి పరిస్థితుల్లో భయపడకుండా ఈరోజు సుమారుగా 1000 మంది కార్యకర్తలు తీసుకొచ్చి మీటింగ్ పెట్టిన సమస్య కాదు. రానున్న రోజులు ఆయనకి పార్టీ నుంచి స్థానిస్తాం. అదేవిధంగా అందరం కలిసి పనిచేసి పల్లా శ్రీనివాస్ గారిని మేము అదేవిధంగా భరత్ గారిని కూడా అత్యధిక మెజార్టీ గెలిపిస్తామని చెప్పి మీతో తెలియపరుస్తాం. ఈరోజు కాదా బాలకృష్ణ గారు వర్షు ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉంటారు. సుమారు ఈ ప్రాంతంలో ఇండస్ట్రిస్ట్కి కూడా ఆయనకు మంచి పేరుంది. అలాగే వారికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆశయాలు సిద్ధాంతాలని నచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. వారికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము వారికి స్వాగతం పలుకుతూ వారికి రేపు రాబోయే రోజుల్లో మంచి సమితి ఆయనకి తగ్గట్టుగా సమితి స్థానం కల్పించి ఆయనకి మేము అవకాశం కల్పించి ముందుకు నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఇందులో పాల్గొన్నటువంటి మరి జనసేన నాయకులు తాతారావు గారికి, బీజేపీ నాయకులు కర్ణరెడ్డి నాగేశ్వరం గారికి, కార్పొరేటర్ దళి గోవింద్ గారికి, రమణారెడ్డి గారికి, ఇంకనూ మా సోదరులు గంధం శ్రీనివాస్ గారికి, వెంకట్రావు గారికి, వీళ్ళందరూ కూడా ఈయన మీద అభిమానంతో చాలామంది వచ్చారు. ఎందుకంటే ఈయన ఎప్పటి నుంచో సేవ చేస్తున్నారు. అసలు రాజకీయం అంటేనే సేవాభావంతో ఉండాలి, సేవ అంటేనే బాధ్యత. సో బాలకృష్ణ గారికి ఆ లక్షణాలు అన్నీ ఉన్నాయి.
కనుక వీళ్ళు భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదిగేటువంటి అవకాశం ఉంది. కనుక వారికి స్వాగతం పలుకుతూ వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరి సమక్షంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరి సమక్షంలో, అలాగే మా గాజువాక పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ పల్లా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన మీద నాకు చాలా అపారమైన అభిమానం ఉంది. ఎందుకంటే ఆయన నాకు ప్రతి కష్టంలో కూడా ఆయన తోడుండి నాకు చాలా మనోధైర్యాన్ని ఇచ్చారు. నా జీవితంలో మళ్ళీ ఈరోజు నిలబడగలిగానంటే కేవలం ఆయన ఇచ్చిన ధైర్యమే. సో దానికి ఆయన మంచి భావాలు కలిగిన వ్యక్తి, అలాగే కరప్షన్ లేని నాయకుడు, గాజువాకలో మంచి పేరున్న నాయకుడు. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినా సరే ఈ 5 సంవత్సరాలు కూడా నియోజకవర్గంలో మంచి ప్రతి కార్యక్రమంలో పాల్గొని ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని అన్నీ ఆయన దృష్టిలో పెట్టుకుని మళ్ళీ మన పార్టీలో మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు చేయాలనేది ముందే నిర్ణయించుకుని ఉన్న వ్యక్తి. సో అలాంటి మంచి ఆదర్శ భావాలు కలిగినటువంటి శ్రీ పల్లా శ్రీనివాస్ గారు సమక్షంలో ఆయన యొక్క మంచితనానికి ఈరోజు నేను ఆయనకి దాసోహం అయ్యి నేను ఈరోజు టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో అలాగే పల్లా శ్రీనివాస్ గారు నాకు రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం ఇచ్చినా ఏ పదవి ఇచ్చినా నేను ఆయనకు మంచి పేరు వచ్చేటట్టుగా నడుచుకుంటూ అలాగే అందరికీ సేవ చేస్తూ ముందుకు నడుస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు, అలాగే పెద్దలందరూ కన్నడ కేఎన్ఆర్ గారు, అలాగే కోనతాతర గారు, మా కార్పొరేటర్ గంధ శ్రీనివాస్ గారు, అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.